పెద్దలు గౌరవనీయులు చాలా ప్రసంగం ఇచ్చారు. ముస్లిం సమాజానికి అదేవిధంగా పోలీస్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రతి సందర్భంలో ముస్లిం సోదరులు పోలీసులకు ఎప్పుడూ అండగా ఉంటారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీస్కి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో కూడా ముస్లిం సోదరులు చాలా అద్భుతంగా పనిచేస్తారు. చాలా అంకితభావంతో పనిచేస్తారు. నేను చాలా సందర్భాల్లో చూశాను. చాలా లాయల్టీ అనేది ముస్లిం సోదరుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తిని నమ్మితే ప్రాణం ఇచ్చేదాన్ని కూడా వెనకాడరు. అదేవిధంగా కరుణ, దయ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్లీ కొంత ఇందాక వారికి చెప్తూ కొంత పేదరికంతో ఉన్న సందర్భంలో కొన్ని విషయాల్లో కొంత అలసత్వం వహిస్తూ పేదరికంలో మగ్గుతూ అది తగ్గించాలంటే ఖచ్చితంగా మనము ముస్లిం సమాజాన్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇందాకనే షరీన్ బేగం గారు అందరు మాట్లాడుతూ ముస్లిమ్స్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన భావితరాలని బాగా చదివించాలి, పెద్ద పొజిషన్స్కి పంపించాలి. అప్పుడే కొంత డెవలప్మెంట్ అనే అభివృద్ధి అనేది మనకు జరుగుతుంది. తద్వారా మనం చాలా విషయాల్లో ముందంజలో ఉండొచ్చు అనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు అకుంఠిత దీక్షతో వారు ఉపవాస కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ నెల రోజుల పాటు చాలా పవిత్రంగా భావించే మాసంలో హిందూ సోదరులు అదేవిధంగా క్రైస్తవ సోదరులు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు పరమత సహనం అనేది మనకందరికి తెలుసు. భారతదేశం పరమత సహనానికి పుట్టినిల్లు. ఒక మతాన్ని మరొక మతం గౌరవించుకోవడమే మన మతం. వాస్తవానికి మతం అనేది మనకు నిజంగా చెప్పాలంటే మనకు అన్ని మతాల్లో కూడా సారాంశం ఒకటే ఉన్నా కూడా ఎవరి నమ్మకాలు వారు ఆచరిస్తూ ఎదుటి వ్యక్తిని గౌరవించడం అనేది మన సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయం. అందుకే దాదాపు 200 కోట్ల జనాభా ఉన్నా కూడా ఈరోజు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రపంచంలోనే అగ్రదేశాన మనము అగ్రభాగాన్ని నిలబడి ముందుకు కదులుతున్నాము. మానవత్వం అనే పాదాల మీద, పునాదుల మీద మనము ఈరోజు భారతదేశం అనేది ప్రయాణిస్తుంది. ఈ దేశానికి ముస్లిం సమాజం మీ సేవలు చాలా అవసరం. ఎందుకంటే సోదరులుగా మనము ఎంతో కాలం నుంచి సోదరులుగా పరిస్తున్నాం. చిన్న చిన్న పొరపచాలు వచ్చినా కూడా సర్దుకొనేసేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విజయవాడలో ముస్లిం సోదరులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. చాలా కీలకమైన విజయవాడ నగరానికి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. నిన్ననే గౌరవ సీఎం గారు తెలియజేస్తూ నిన్న జిల్లా కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకువెళ్ళి వారు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. విజయవాడని మనము క్లీనెస్ట్ సిటీగా మనము ఉంచాల్సిన అవసరం ఉంది. అంతకుముందు హైదరాబాద్ ఉండేది. మొన్న ఈ మధ్యన చాలామంది డెలిగేట్స్ వచ్చి హైదరాబాద్ కంటే కూడా విజయవాడ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు, దీన్ని ఇంకా బాగా చేయాలని చెప్పేసి వారు వ్యక్తం చేశారు. సో వారి ఆశయాలకు అనుగుణంగా మనం కూడా కొంత క్లీన్లీనెస్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్స్ కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని తీసుకొనేసేసి ముందుకెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. అందులో ముస్లిం సోదరులు కూడా కొంత మీ ఏరియాస్లో కొంత క్లీన్లీనెస్ అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో మరొకసారి ఈ రంజాన్ మాస సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈసారి డీసీపీ గారు షరీన్ బేగం గారు వారు మా పోలీస్ శాఖలో ముఖ్యంగా విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్లో రావడం చాలా సంతోషం.
సోదరిమణి వారు అంటే చదువుకుంటే ఎలా ఉంటుందో చూడవచ్చు. ఇప్పుడు ఆమె ట్రాఫిక్లో మమ్మల్ని అందరినీ ఆపేస్తుంది. సో ఆమె అంత అద్భుతంగా ట్రాఫిక్లో పనిచేస్తూ ఉంది. సో చాలా సంతోషం. సో షరీన్ బేగం గారు కూడా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి ఆమెకు ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఎందుకంటే ఆమె మీ రిప్రజెంటేటివ్, ముస్లిం సమాజానికి చాలా తక్కువ మంది, పెద్ద పై స్థాయిలో చాలా తక్కువ మంది ఉంటారు. ఐపీఎస్ అధికారుల్లో 2-3 ఉంటే, ముఖ్యంగా ఉమెన్లో అయితే అసలు ఎవరు ఉండరు. సో వారు ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషం. సో ఏది ఇష్యూ ఉన్నా కూడా, మాకు చెప్పుకోలేని ఇష్యూస్ ఉన్నా కూడా షరీన్ బేగం గారికి తెలియజేస్తే ఖచ్చితంగా పోలీస్ శాఖ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.